హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి మనం క్లియర్గా తెలుసుకున్నట్లయితే ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలు చాలా చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటు జూబ్లీ హిల్స్ ఎన్నికలు అనగానే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ విస్తృతమైన ప్రచారంతో వాళ్ళ అభ్యర్థులకి సపోర్ట్‌గా నిలుస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారు. ప్రజల స్పందన చూస్తే మిశ్రమంగా ఉంది. అటు బీఆర్ఎస్‌కి, ఇటు కాంగ్రెస్‌కి ఈక్వల్‌గానే వెళ్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ చేసినటువంటి చాలా పనులు ప్రజల్లో ఆలోచన రేకెత్తూ ఉంటే, బీజేపీ అసల ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ తర్వాత బీఆర్ఎస్ గురించి చెప్పాలంటే, నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ ఒక సంచలనమైనటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్‌లు వస్తున్న కొద్దీ చివరికి చిన్న పిల్లల్ని కూడా వదలకుండా కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేయిస్తూ ఉన్నారు. అసలు ఏంటి? ఏం జరుగుతుంది? ఇంత దారుణంగా ప్రచారం చేస్తూ ఉన్నారంటే, బీఆర్ఎస్ ఆళ్ళొస్తే తరిమి కొట్టండి. లేదంటే నేనంటే ఏందో చూపిస్తా ఒక్కడు కూడా ఇళ్లల్లో ఉండరంటూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చెప్పడం జరిగింది. అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తేనేమో ఓకే. సపోర్ట్ చేయని వాళ్ళని ఇళ్లల్లో కూడా ఉంచుకొని తరిమి తరిమి కొడతామని ఆయన చెప్పడం చాలా చాలా ఆలోచించదగ్గ విషయం. అంటే ఆల్రెడీ ఆయన పైన ఒక రౌడీ షీట్ ఉంది. ఇది గతంలో చాలా దారుణమైనటువంటి ఘోరాలు చేశాడంటూ ప్రజలు చెప్తూ ఉన్నారు. పోలీసులు కూడా అదే చెప్తూ ఉన్నారు. ఆయనకి ఎంతో కొంత అయితే నెగెటివ్ ఉంది ప్రజల్లో. అంతేకాదు తన గతంలో చూసుకున్నట్టయితే తను ఒక రౌడీగా ఎంతోమందిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన వ్యక్తిగా చెప్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు బీఆర్ఎస్‌కి టగ్ ఆఫ్ వార్ లాగా గట్టిగా ఫైట్ జరుగుతూ ఉంది. అయితే ఈ విషయమై మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నిన్న జూబ్లీ హిల్స్‌కి రావడం జరిగింది. అక్కడికొచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది అనేది ఒకసారి చూస్తే, ఈయన చెప్పిన మాటలు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఒకసారి మీరు వినండి. ఇవాళ మీ పిల్లలకు పెడుతున్న పువ్వ సన్న బియ్యం రద్దయితాయి. ఇవాళ బీఆర్ఎస్ వస్తే పేదోళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు రద్దయితది. ఇవాళ ఇక్కడ 25,000 మందికి ఇచ్చిన రేషన్ కార్డులు రద్దయిపోతాయి. ఇవాళ మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దయిపోతాయి. సో, బీఆర్ఎస్ వస్తే ఏమవుతదో చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, బీఆర్ఎస్ వస్తే నిజంగానే ఇంత దారుణమైన స్థితిలోకి జూబ్లీ హిల్స్ వెళ్ళిపోతుందన్నదే మనం ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే, ఈ బీఆర్ఎస్‌కి సంబంధించి మనం గతంలో చూసాం, ఇప్పుడు చూసాం. తెలంగాణని తెచ్చింది మేమే. తెలంగాణని ఈపుల వాతలు పెట్టుర్రి. ఇంకా రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? బీఆర్ఎస్ వస్తే ఈపుల వాతలు పెట్టుర్రి. బీఆర్ఎస్ వాళ్ళొస్తే అంట వీపులో వాతలు పెట్టాలంట. ఎందుకు పెట్టాలి సార్? ఏంటి ఆళ్ళు చేసిన తప్పు? తెలంగాణను సాధించి తెలంగాణ ప్రజలకి ఇవ్వటమేనా కేసీఆర్ గారు చేసిన తప్పు? ఆంధ్ర పెత్తందారుల దగ్గర నుంచి తెలంగాణని సాధించటమేనా కేసీఆర్ గారు చేసిన తప్పు? అని చాలామంది అడుగుతున్నారు. మరి దీనికి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారో చూడాలి. ఇవాళ బీఆర్ఎస్ కోటేసిరంటే హ్మ్. ఇవాళ మీ పిల్లలకు పెడుతున్న పువ్వ సన్న బియ్యం రద్దయితాయి. అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సన్నబియ్యం ఏమి లేదు. మేము సన్నబియ్యం ఇచ్చాము. మీరు గనక బీఆర్ఎస్‌కి ఓటేస్తే కాంగ్రెస్ మీకిచ్చే సన్నబియ్యం మీకు దక్కకుండా పోతాయి. అంటే ఈ ఏదైతే ఈ కాన్స్టిట్యుయెన్సీ ఉందో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ అది తెలంగాణ స్టేట్‌లో లేదా సార్? అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే తెలంగాణలో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్‌కి మీరు సన్నబియ్యం సప్లై చేయటం ఆపేస్తారా? అంటే మీరు అధికారంలో ఉండి కూడా జూబ్లీ హిల్స్‌లో గనుక బీఆర్ఎస్‌ని గెలిపిస్తే సన్నబియ్యం పంపించమని బెదిరిస్తున్నారా జనాల్ని అని అడుగుతూ ఉన్నారు సార్. అంటే మీరు పెట్టకపోతే, మీరు పంపించకపోతే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు సాక్కోలేని, వాళ్ళకి తిండి పెట్టలేని దరిద్రమైన స్థితిలో ప్రజలు ఉన్నారా? అంటే అంత దరిద్రమైన పాలన నడిపిస్తున్నారా గత 2 సంవత్సరాల నుంచి మీరు? అని ప్రజలు అడుగుతూ ఉన్నారు సార్. ఏం చెప్దాం? ఇవాళ బీఆర్ఎస్ వస్తే హ్మ్. పేదోళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు రద్దయితది. పేదోడికి 200 యూనిట్ల కరెంట్ రద్దవుతది. బీఆర్ఎస్ వస్తే. అది బై ఎలక్షన్స్‌లో. ఎందుకు రద్దవుతది సార్? ఎలా రద్దవుతది? మీరివ్వరా ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా గెలిస్తే వాళ్ళకి సన్నబియ్యం ఇవ్వరా? కరెంట్‌లు ఉచిత కరెంట్ ఇవ్వరా? అంటే
ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ వరకు ప్రత్యేకంగా బస్సులు నడపరా? లేడీస్‌ని ఎక్కించుకోరా ఏంటి జూబ్లీ హిల్స్‌లో? ఇవాళ ఇక్కడ 25,000 మందికి ఇచ్చిన రేషన్ కార్డు రద్దు అయిపోతాయి. అంటే బెదిరిస్తున్నారా జనాన్ని? లేదంటే నిజాలు మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. రేషన్ కార్డులు ఎందుకు బంద్ అవుతాయి? ఎందుకు వారికి ఓట్లేసి బీఆర్ఎస్‌కి ఓట్లేస్తే వాళ్ళకి సన్నబియ్యం రావు? ఇవాళ మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దు అయిపోతుంది. హ్మ్. ఇవాళ మన ప్రభుత్వం ఉంది, హ్మ్. మనం పని చేసుకుందాం. హైడ్రా పెట్టి ఇళ్ళని కూల్చేస్తామని చెప్పకపోయారా సార్? ఇంకా హైడ్రా వస్తది. ఇంకా మీ పర్యావరణాన్ని బాగు చేస్తాం. అన్నీ ఇల్లు కూల్చేస్తాం. పేదలకి ఎవరికీ కూడా ఏమి చేయమని చెప్పుకోవాల్సింది కదా! బావుండేది. కానీ ఎందుకు చెప్పట్లేదు మీరు? సార్ బీఆర్ఎస్ వస్తే ఇవన్నీ ఇవ్వమని చెప్పడానికి మీకెవరు హక్కిచ్చారు? మీరు 3 సంవత్సరాలు ఇంకా అధికారంలో ఉంటారు. దగ్గర దగ్గర 500-600 రోజులుంటారు. 600 రోజులు మీరు అధికారంలో ఉంటే ఎందుకు ఇవ్వరు పథకాలు? అంటే బెదిరిస్తున్నారా? బ్లాక్‌మెయిల్ చేస్తూ ఉన్నారా? చెప్పండి రేవంత్ రెడ్డి గారు. అదే విధంగా కేటీఆర్ కూడా తన ప్రచారం చేస్తూ కొన్ని విషయాలు మాట్లాడారు. ఒకసారి మీరు వినండి. ఓటుకు 5,000 ఇస్తారట, రాసుకోండి. ఓటుకు 5,000 కాంగ్రెస్ వాళ్ళు ఓటుకి 5,000 ఇస్తారంట రాసుకోండి అంటూ కేటీఆర్ మాట్లాడటం జరిగింది. ఇస్తే మీరేం చేయరు ఎరికేనా? 5,000 ఇస్తే మంచిగా జేబులో పెట్టుకోండి. హ్మ్. పెట్టుకొని మెల్లగా అడుగురి. అవు బిడ్డ, మరి మిగతా పైసలు ఎప్పుడు ఇస్తావు కొడుకా అని అడుగురి. అగో ఏం పైసలు అంటే, అగో గా పైసలు బాకీ ఎంత బాకీ ఉన్నాడు ఆడ రాసిరు చూడు. ఇప్పుడు 5,000 కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తే తీసుకొని జేబులో పెట్టుకొని మిగిలిన డబ్బులు ఎప్పుడిస్తావని అడగండి అని కేటీఆర్ చెప్తున్నాను. మిగిలిన డబ్బులు అంటే ఏంటో తెలుసా? ఆడబిడ్డ నిధి 2,500 ఇస్తా అన్నారు. అది ఇప్పటి వరకు ఇవ్వలేదు. దాని గురించి చెప్తూ ఉన్నారు. ఇది చూడండి చెప్తారు. ఒక్కొక్క ఆడబిడ్డకు 24 నెలలకు నెలకు 2,500 చొప్పున 60,000 బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా కూడా ఆడబిడ్డ నిధి అంటూ 2,500 ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. సో, 2 సంవత్సరాలకు గాను ఆడబిడ్డ నిధి 60,000 రావాలి. అందుట్లో 5,000 మాత్రమే ఇచ్చావు. మిగిలిన 55,000 ఎక్కడ అని ప్రశ్నించండి అంటూ కేటీఆర్ చెప్తూ ఉన్నారు. పెట్టుకోండి. మరి మిగతా 55,000 ఎప్పుడు ఇస్తావు కొడుకా అని మెల్లగా అడుగురి. ముసలోళ్ళ దగ్గర పోయి 5,000 చేతులు పెడితే, నువ్వు నాకు 48,000 బాకీ ఉన్నావు కదా బిడ్డ, 24 నెలలు 2,000 చొప్పున 48,000 బాకీ ఉన్నావు, 5,000 ఇచ్చినావు, మిగతా 43,000 ఎప్పుడు ఇస్తావు కొడుకా అని అడుగుండ్రి. ఇదే కదా ప్రశ్నించే తత్వం నాయకుడి యొక్క ఆహ్, నాలెడ్జ్‌ని ప్రజలకి తెలియజేసే విధానం. పథకాలు విస్తృతంగా ప్రచారం చేసి ఆడబిడ్డ నిధి అని అదే విధంగా వృద్ధాప్య పెన్షన్‌లని 2,000 అనేసి అవి ఇప్పటివరకు ఇవ్వకపోవటం. అవి జేబులో పెట్టుకొని మీరు ప్రశ్నించండి. వాళ్ళిచ్చే 5,000 తీసుకోండి. మిగిలిన 48,000 ప్రశ్నించండి. మిగిలిన 55,000 ప్రశ్నించండి అంటూ కేటీఆర్ గారు చాలా 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 సందేశాత్మకంగా వివరణతో కూడినటువంటి మీటింగులు మాట్లాడుతూ ఉంటే, రేవంత్ రెడ్డి గారు మాత్రం కేవలం అంటే కేవలం బీఆర్ వస్తే మీకు అది రాదు, బీఆర్ఎస్ వస్తే మీకు ఇది రాదు, బీఆర్ వస్తే మీకు అవి ఆపేస్తాం, ఇవి ఆపేస్తాం అని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి సమయం ఇది. అట్లాగే ఆటో డ్రైవర్ల దగ్గర పోయి పైసలు పెడితే, నాకు నెలకు 1,000 రూపాయలు ఇస్తాన్నావు, 24,000 ఇయ్యాలి, మరి 5,000 ఇచ్చినావు, మిగతా 19,000 ఎప్పుడు ఇస్తావు బిడ్డ కాంగ్రెసోడా అని అడగాలి. ఆటో డ్రైవర్లకు కూడా నెలకు రూ. 1,000 అన్నారు. అంటే సంవత్సరానికి 12,000, 2 సంవత్సరాలకి 24,000 అవి ఎప్పుడు ఇస్తావని కూడా అడగమని చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ జరిగిన మీటింగ్ మొత్తం ఒక ఎత్తైతే, రేవంత్ రెడ్డి మీటింగ్‌కొచ్చి ఎళ్ళిన తర్వాత లోకల్‌లో ఉన్న ప్రజలు ప్రశ్నిస్తున్న విధానం చూస్తే చాలా చాలా ఆశ్చర్యం వేస్తుంది. చాలా గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఒకసారి చూడండి. సొంత ఇల్లు కూల్చేసిన దాని గురించి అడుగుదాం అనుకుంటున్నా. పెన్షన్స్ గురించి అడుగుదాం అనుకుంటున్నాను. మమ్మల్ని కలవనీయలేదు. అంతోడిదానికి ముఖ్యమంత్రి వస్తే ఎంత, రాకపోతే ఎంత అని ఈళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు.
సో రేవంత్ రెడ్డి గారు పర్యటనలో ప్రజల స్పందన ఇది. వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని అడుగుదామన్నా కూడా పోలీసుల దగ్గరికి పోనించలేదు, వెళ్ళనివ్వలేదు అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్ గెలుస్తుందా? కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? అనే విషయాలు పక్కన పెడితే, ప్రచారం చేసే విధానంలో ఒకరు భయపెడుతుంటే, ఒకళ్ళు వాస్తవాలని ప్రజలకి అందేలా చూస్తూ ఉన్నారు. ఇంకొకరు మాకేం జరగలేదంటూ, వచ్చిన లాభం ఏంటంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ చాలా చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాబోయే ఎలక్షన్స్ పైన చాలామంది చాలా విధాలుగా వారి విశ్లేషణలు వాళ్ళు వినిపిస్తున్నప్పటికీ, వాస్తవాల్ని ప్రజల ముందుకు తీసుకువెళ్ళటం, నిజంగా ఒక నాయకుడంటే ఎలా ఉండాలి? వెంటబడి కొట్టాలా? లేదంటే మోసం చేసిన వాడిని ప్రశ్నించాలా? అన్నది మీరే ఆలోచించండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్‌లో గెలవబోయేది ఎవరనేది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.